రామాయంపేట మండల వ్యాప్తంగా ఈ నెల 3వ తేదీ నుంచి నేటి వరకు అన్ని రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరిగిందని, నిన్నటి వరకు 1576 దరఖాస్తులు రావడం జరిగిందని, వాటిలో 900 దరఖాస్తులను ఆన్లైన్ కూడా చేయడం జరిగిందని తహసీల్దార్ రజనీకుమారి తెలిపారు. రామాయంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో స్థానిక తహసీల్దార్ రజనీకుమారి ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రామాయంపేట మండల వ్యాప్తంగా ఈ నెల 3వ తేదీ నుంచి నేటి వరకు కొత్త రెవెన్యూ చట్టం ప్రకారం రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుందని, రైతులు ప్రజలు తమ వ్యవసాయ భూముల సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను ఇవ్వడం జరిగిందని, మండల వ్యాప్తంగా నిన్నటి వరకు 1576 దరఖాస్తులు రావడంతో వాటిలో 900 దరఖాస్తులను ఆన్లైన్ లో కూడా చేయడం జరిగిందన్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రజనీకుమారితో పాటు సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను రజని, తహసీల్దార్ రామాయణపేట్. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి 6వ కొత్త చట్టంలో భాగంగా రెవెన్యూ సదస్సుల కార్యక్రమం అనేది ప్రతి ఊరులో నిర్వహించడం జరుగుతుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు. ఈ కార్యక్రమంలో ప్రజలందరికీ కూడా ముందు రోజు టామ్ వేయించి భూ సమస్యలు ఏదైనా ఉంటే దరఖాస్తు చేసుకోమని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ రామాయణపేట మండలము, మున్సిపాలిటీ మరియు గ్రామంలో రైతు వేదికలో ఈ అప్లికేషన్స్ అనేటివి తీసుకోవడం జరుగుతుంది. ఇటు దరఖాస్తులో భాగంగా నిన్నటి వరకు మనకు 1576 అప్లికేషన్స్ వచ్చినాయి. దాంట్లో 900 అప్లికేషన్స్ అన్నీ కూడా ఆన్లైన్లో చేయడం జరిగింది. దానికి పత్రికా మిత్రులందరికీ ఈ విషయము పాస్ చేసి పబ్లిక్ సక్సెస్ఫుల్గా అప్లికేషన్స్ ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.